మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో బాలి వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారండి. అవునండి. ఎందుకంటే వాటర్ స్పోర్ట్స్ బాగుంటాయి, అవును. నేచర్ బాగుంటుంది, అవును. ముఖ్యంగా సీ బాగుంటుంది. అవును. అసలు నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అవును. వాటర్ గేమ్స్ అన్ని యెస్. చూసి రావాలంటే బాలి వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఉంది. అవునండి. సో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బాలికి సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారండి? యెస్. ఈ బాలి వచ్చేవాడికి మనకి 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజీ అండి. ఓకే. సో, బాలి అనేది ఇండోనేషియాలో ఉన్న ఒక ఐలాండ్. హ్మ్. సో, ఇండోనేషియా కంట్రీ అంతా కూడా ముస్లిం కంట్రీ. బట్ బాలిలో మాత్రము మన హిందూయిజం ఎక్కువ కనపడతా ఉంటుంది. యాక్చువల్లీ అదే కదా! యెస్. మనం ఇండోనేషియా అంటే ముస్లిం కంట్రీ అనుకుంటాం. యెస్. బట్ బాలిలో అడుగడుగునా యెస్. హిందూయిజం హిందూయిజం కనిపిస్తుంది. కనపడుతుంది. లేవగానే వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు. చిన్న యెస్. చిన్న తట్టబుట్టలు లాంటి దాంట్లో ఫ్లవర్స్ వేసి పూజిస్తారు. యెస్. అవి ఉన్నాయి. తర్వాత మన కాన్సెప్ట్ అయినటువంటి దేవుడు ఒక్కడే అనే కాన్సెప్ట్ ఉంది. హ్మ్. సో, తర్వాత మనకి ఈ 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజీ కాస్ట్ వచ్చేసి రూ. 95,000 అండి. హ్మ్. ఈ రూ. 95,000 ప్యాకేజ్‌లో మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము. తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. మనం చూసే ప్లేస్‌కి ఆల్ అట్రాక్షన్స్‌కి ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. సో, దీనిలో ఒకటే ఒకటంటే మనకి బాల్య వచ్చేటికి ఆనరల్ వీసా అండి. హ్మ్. అదొక్కటి మనం కస్టమర్సు దానికి ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదొక్కటే పే చేయగలిగితే చాలు. అండ్ ఎంతే ఉంటది? ఒక 3000 ఎంతో ఉంటదా? అంతేనండి. అంతేనండి. మనకు టూర్ మేనేజర్ వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వీసా తీసుకొని బయటకొచ్చేసిన తర్వాత ఇంక అంతా కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ టేక్ ఓవర్ చేసుకుంటది. మీరన్నట్టు చక్కటి బీచెస్ ఉన్నాయి అక్కడ. హ్మ్. ప్లస్ నేచర్ ఉంది. అండ్ యాస్ వెల్ యాస్ మన టెంపుల్స్ ఉన్నాయి. అండ్ లైవ్ వాల్కనో ఉంది. ఇవన్నీ చక్కగా మనం ఈ 5 డేస్‌లో చూసుకొని బ్యాక్ మనము హైదరాబాద్ వస్తామండి. సో, మన ఫస్ట్ ప్లేస్‌కెళ్ళేటప్పటికి మనకక్కడ ఈ 2 టెంపుల్స్ ఉన్నాయండి. ఓకే. లోతా టెంపుల్ అని, తనహల్లాట్ టెంపుల్ అని. ఈ 2 కూడా దేనికదే చాలా ఫేమస్ అండి. అంటే మన ఐటినరీలో ఫస్ట్ డివోషనల్‌గా స్టార్ట్ యెస్. చేస్తారా? డివోషనల్‌గా స్టార్ట్ చేస్తాము. ఉలవత్తు టెంపుల్‌కెళ్తాము. ఉలవత్తు టెంపుల్ ఒక కొండ మీద ఉంటుందండి. ఆ కొండ మీద చూస్తే సీ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుందన్నమాట. ఆ సీ ఎడ్జ్‌లో ఉంటుందది హ్మ్. కొండ మీద. ప్లస్ వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే టెంపుల్స్‌లో ఎవరికీ మనకి విగ్రహాలుండవు. కానీ టెంపుల్స్ మాత్రం ఉంటాయి. దాంట్లోని మళ్ళీ శివాలయం మన శివుడి టెంపుల్ ఉంటుంది, విష్ణువు టెంపుల్ ఉంది, బ్రహ్మ టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనకి విగ్రహం కనపడదు. హ్మ్. అంటే మనకి దేవుడు ఒక్కడే విగ్రహాలు ఈ అన్నీ కూడా మనం ఏర్పరచుకునే అనే కాన్సెప్ట్ అనమాట వాళ్ళది. సో, వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పింది ఇది శివాలయము, ఇది విష్ణాలయం, ఇది అమ్మవారి ఆలయము అట్లాగా అది వాళ్ళు దాన్ని ఏర్పరుచుకున్నారక్కడ. సో, ఆ కాన్సెప్ట్ ప్లస్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా టెంపుల్ ఉంటుంది. హ్మ్. సో, ఆ టెంపుల్ గూడా సేమ్ మళ్ళీ మనకి వాస్తు ప్రకారం కట్టించుకుంటారు అది గూడా. ప్లస్ ప్రతి ఊళ్ళో గూడా 3 టెంపుల్స్ ఉంటాయి. హ్మ్. అలాగే అద్భుతంగా ఉంటుంది ఈ డివోషనల్ అంతా గూడా. ప్లస్ ప్రకృతి పరంగా మనకి ఉబుద్ ఏరియా అని ఉంటుంది. ఉబుద్ ఏరియాలో వచ్చి మనకి కింతామణి వాల్కనో టూర్ ఉంటుంది. రైస్ టెర్రస్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఉంటాయి. తర్వాత ఉబుద్‌లో మనకి తేర్ టెంపుల్ అని ఉంది. ఇవన్నీ చక్కగా చూసుకుంటాం. దాంతో పాటు తంజోంగా బీచ్ అని ఉంది. ఆ బీచ్‌లో మనము గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ ఇస్తాం. హ్మ్. టర్టిల్ ఐలాండ్‌కి తీసుకెళ్తాం. ఆ టర్టిల్స్ అవి చూసుకుంటా వస్తే ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఓన్ ఎక్స్‌పెన్సెస్‌తో వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత అక్కడ జీడబ్ల్యూకే పార్క్ అని ఉంది. ఆ పార్క్‌లో మనకి గరుత్మంతులు వారు ఆల్‌మోస్ట్ ఒక 60 ఫీట్ గరుత్మంతుల వారి విగ్రహం ఉంది. దాని మీద మన విష్ణుమూర్తి ఉంటారు. హ్మ్. అది ఆల్‌మోస్ట్ ఒక 100 ఎకరాల్లో ఉంటుందండి ఆ పార్క్. ఆ పార్క్ విజిట్ చేస్తాము. దాని తర్వాత మనకి అక్కడ కుటా అనే ఏరియాలో మనం హోటల్ స్టే ఆ కుటా ఏరియా అంతా కూడా మనకి ఇండియన్ రెస్టారెంట్స్‌కి ఫేమస్. హ్మ్. మన ఫుడ్ చక్కటి ఇండియన్ ఫుడ్ చక్కగా దొరుకుతుంది మనం. సో, మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఇవి గూడా మన ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్. ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో, ఇవన్నీ మొత్తం చూసడానికి మనకి 4 నైట్ 5 డేస్ విత్ మన తెలుగు టూర్ మేనేజర్ ఉంటారు. అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. హ్మ్. లోకల్ గైడ్ మీకు చక్కగా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఏ ప్లేస్‌కెళ్తున్నాము? ఏముంది? ఆ కాన్సెప్ట్ ఏంటి? వాటి యొక్క కాన్సెప్ట్ ఏంటి? అనేది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఈ 4 నైట్ 5 డేస్ అప్పుడే అయిపోయినాయి అన్నట్టు అనిపిస్తుందండి. ఆ బాలి ఎళ్తే. హ్మ్. అంత అద్భుతంగా నేచర్ మాత్రం మనం వర్ణించలేమండి. ఐలాండ్ అయినా గూడా హిల్ స్టేషన్సు, తర్వాత ఈ బీచెసు, తర్వాత అక్కడ లోకల్లు వాళ్ళ యొక్క కల్చర్ కల్చరు. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో వాళ్ళ డాన్స్ యెస్. షోస్. యెస్. ఆ ఉలవత్తు టెంపుల్ ఒక డాన్స్ షో ఉంటుంది. అది కస్టమర్స్ గనక బేర్ చేసుకొని చూసుకొని రావచ్చది. హ్మ్. కెకెక్ డాన్స్ అంటారది. ఆ డాన్స్ చూసుకోవచ్చు. తనహల్లాట్ టెంపుల్ అని చెప్పాను చూసారా? తనహల్లాట్ టెంపుల్‌లో అది సముద్రం లోపలుంటుంది. హ్మ్. సో, ఈవినింగ్ అయ్యేటప్పటికి అలలన్నీ పక్కకెళ్తాయి.
మనం వెళ్ళి అక్కడ మనకు తీర్థం ఇస్తారు. అది ఆ సన్‌సెట్ ఉంటుందండి. ఆ టైంలో అసలు చాలా అద్భుతంగా ఉంటుంది సన్‌సెట్. ఈ లోతు టెంపుల్‌లో సన్‌సెట్ బావుంటుంది. తర్వాత ఈ తన్హాల టెంపుల్‌లో సన్‌సెట్ బావుంటుంది. హ్మ్. ఇవి చూసుకుంటా ఆ ప్రకృతి రమణీయత అంతా చూసుకుంటే ఈ 4 నైట్ 5 డేస్‌లో అసలు మన మన మనసులో గాని, మన దీంట్లో ఏమనిపిస్తది అబ్బా! ఎంత అద్భుతమైన కంట్రీ చూసొచ్చాం మనం. అది కూడా అవును. రూ. 95,000 మాత్రమే. హ్మ్. చూసేసి హ్యాపీగా మనం రిటర్న్ వస్తాం. 4 నైట్ 5 డేస్‌లో. అండ్ సన్‌రైజ్ కూడా బావుంటది కదండీ! సన్‌రైజ్ కూడా బావుంటుంది. కానీ సన్‌రైజ్ మనకు కనపడదండి బాలీలో. హ్మ్. మోస్ట్‌లీ ఏంటంటే సన్‌సెట్ మాత్రమే బాగా కనపడుతుందనమాట. ఓకే. అందువల్ల సన్‌సెట్‌కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారక్కడ. ఈ టెంపుల్సు, ఈ వాతావరణం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ ఉబుద్ ఏరియా అంతా కూడా కల్చరల్‌గా బాగా అభివృద్ధి చెందిన ప్లేస్ అండి అది. హ్మ్. సో, ఆ ఉబుది ఏరియాలోనే వెళ్ళేసి ఒక 1 డే మనం వెళ్లి చూసుకొనొస్తామనమాట. ఇవన్నీ కలిపి 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పీరియడ్‌లో జనవరి 2 నుంచి జనవరి 31 వరకు ఎవరైతే ఈ బాలి టూర్ ప్లాన్ జేసుకోవాలనుకుంటే అంటే 2026లో ఏ మంత్ అయినా గాని ప్లాన్ జేసుకోవాలనుకుంటే గనక ఇప్పుడు మాకు ఎక్స్‌పో అని జరుగుతుందండి. ఈ జనవరి 2 నుంచి 31 వరకు. ఈ ఎక్స్‌పోలో జస్ట్ ఒక రూ. 10,000 మీరు పే జేసి ఉంటే గనక వాళ్ళు వాళ్ళనుకున్న డేటు, వాళ్ళనుకున్న మంత్‌లో మనకి గ్రూప్ ప్యాకేజెస్ చూజ్ జేసుకోవచ్చు. చూజ్ జేసుకుంటే మనము 5% డిస్కౌంట్ గూడా ఇస్తాం 95,000లో. సో, జాన్ 2 నుంచి జాన్ 31 వరకు అవునండి. ట్రావెల్ ఎక్స్‌పో కండక్ట్ చేస్తున్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. మీరు ఈ జాన్ 2 నుంచి 31 లోపు ఎప్పుడైనా సరే రూ. 10,000 డిపాజిట్ చేయగలిగినట్లయితే, ఇయర్ అంతటిలో మీరు ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకున్నా సరే, డిసెంబర్ 31కి ముందు ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకున్నా సరే, మీకు మీ ప్యాకేజ్‌లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10,000 లెస్ అయిపోతుంది. అండ్ ఎక్స్‌ట్రా డొమెస్టిక్ అయితే మాత్రం 10%, ఇంటర్నేషనల్ అయితే 5% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, మీరు నియర్ బై ఉన్న బ్రాంచ్‌ని ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫోన్ త్రూ కూడా మీకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. యెస్. చంద్రశేఖర్ గారు. ఆ! సో, అందువల్లేంటిది మీరన్నట్టు 12 బ్రాంచెస్‌లో మాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టాఫ్ ఉన్నారండి. హ్మ్. విజిట్ చేస్తే ఈ బాలి గురించి వాళ్ళు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏ మంత్‌లో ఉంది. మనకేంటంటే ఇయర్ క్యాలెండర్ ఉంటుందండి. ఆ ఓకే. ఇయర్ క్యాలెండర్‌లో ఏ మంత్ ఉంది వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. చూజ్ చేసుకున్న తర్వాత ఒక 1 ½ మంత్ ముందు మాకు గనక అప్రోచ్ అయ్యి, మేము ఈ పలానా డేట్‌లో మేము టూర్ ఎళ్దామనుకుంటున్నాము. ఆ షెడ్యూల్ ప్రకారం చెప్తే మా వాళ్ళు మిగతా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసిస్తారు. దాంట్లో మనకి ఆ 5% డిస్కౌంట్ లెస్ చేసి ప్లస్ ఆ రూ. 10,000 కూడా బ్యాలెన్స్‌లో తీసుకున్న తర్వాత మిగతా పేమెంట్ ఇవ్వచ్చు. అందువల్ల ఏంటంటే కస్టమర్స్‌కి షెడ్యూల్ ప్రకారం ఈ టైంలో మనం పే చేస్తాం కాబట్టి ఇంత అమౌంట్ అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఈ నెక్స్ట్ ఈ పేమెంట్ ఉంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్‌గా. హ్మ్. అదే లేదు నేను 2 ప్రోగ్రామ్స్ ఎళ్తాననుకుంటే గనక ఒక్కొక్కళ్ళు 10,000 ఒక ప్యాకేజ్‌కి, 10,000 ఒక ప్యాకేజ్‌కి రూ. 20,000 పే చేసుకుంటే ఆ ఇయర్‌లో 2 ప్యాకేజెస్‌కెళ్ళి రావచ్చు. ఓకే. సో, ఇలా పర్ హెడ్‌కి 10,000 పే చేయాలి. అందులో పర్ ప్యాకేజ్‌కి పే చేసుకుంటే ఎళ్లి రావచ్చు. కొంతమందేంటంటే వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్‌లో ప్లాన్ చేసుకున్నారు. 2 వెళ్ళాలి, 3 వెళ్ళాలని. అవును. దాని ప్రకారం గూడా అట్లా పే చేసుకున్నోళ్ళుంటారండి. హ్మ్. సో, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళిష్టం. ఓకే. సో, మీ మీ ప్లానింగ్ బట్టి మీరు ప్యాకేజ్ అనేది మీరు డిపాజిట్ చేసుకున్నట్లయితే, ఏవైతే డిస్కౌంట్స్ ఉన్నాయో అవి మీకు వర్తింపజేస్తాయి. అవునండి. ఇంకెందుకు ఆలస్యం మీరు బాలి వెళ్ళాలనుకోండి, ఇంటర్నేషనల్ అనండి, డొమెస్టిక్ అనండి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కింద స్క్రోల్ నంబర్‌కి కాల్ చేస్తే చాలు. మీ రెస్పాన్సిబిలిటీస్ అంతా వాళ్ళే తీసుకుంటారు. చక్కగా గైడ్ చేస్తారు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి.